ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 7ను పరిశీలిద్దాం. ఇది భగవంతుడు మానవాళికి ఇచ్చే ఒక గొప్ప అభయం. లోకంలో ధర్మం క్షీణించినప్పుడు తాను ఏమి చేస్తాడో శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జున, ఈ లోకంలో ఎప్పుడైతే ధర్మానికి హాని కలిగి అధర్మం పెరిగిపోతోందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను, అంటే అవతరిస్తాను. ఇక్కడ ధర్మమంటే కేవలం పూజలు కాదు, అది నీతి, కర్తవ్యం మరియు సరైన జీవన విధానం. ఈ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు దాన్ని సరిచేయడానికి భగవంతుడే వస్తానని మాట ఇస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకంలోని భావం మనకు గొప్ప భరోసాను ఇస్తుంది. లోకంలో అన్యాయం పెరిగినప్పుడు మనం నిరాశపడకూడదు. దైవశక్తి ఎల్లప్పుడూ మనల్ని గమనిస్తూ సరైన సమయంలో ధర్మాన్ని నిలబెడుతుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఇది సజ్జనులకు రక్షణ, దుర్మార్గులకు హెచ్చరిక. ఈ బోధనను మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలంటే, మన చుట్టూ అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉండకూడదు. ధర్మం వైపు నిలబడటానికి మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలి. ఈ శ్లోకం ఆ ధైర్యాన్నిస్తుంది. మన చిన్న ప్రయత్నం కూడా దైవిక సంకల్పంలో భాగమేనని నమ్మి ఓర్పుతో మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.